హరే కృష్ణ. మనం ఇప్పుడు శ్రీ శ్రీ రాధా దామోదర్లో ఉన్నాము. శ్రీ శ్రీ రాధా దామోదర్కి జయ, లలిత విశాఖకి జయ. ఇక్కడ జగన్నాథుల వారు, ఇంకా గౌరంగ, లక్ష్మీనారాయణ, ఇంకా బృందాదేవి, షడ్గోస్వాములు విరాజమానులై ఉన్నారు. సంజుమతయద్భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనార్యం ఉత్తం గురక్తవిలసన్నకచక్రవాలా జ్యోత్స్నాదురాహత్తమః హృదయాంధకారం. శ్రీ సనాతన గోస్వామి మదన్ గోపాల్కి బాటీలు అర్పిస్తున్నారు. యమునా తీరంలో చెట్ల కింద కూర్చొని తను మదన్ గోపాల్ సేవ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. శ్రీ సనాతన గోస్వామికి జయ. మదన్ మోహను సనాతన గోస్వామి వారు అర్చించినటువంటి విగ్రహాలు. సో ఇప్పుడు మనం సనాతన గోస్వామి అర్చించినటువంటి విగ్రహాలు దర్శనం చేసుకున్నాము. సనాతన గోస్వామి వారు ఇక్కడే కూర్చొని భజన చేసేవాళ్ళు. ఈ టెంపుల్కి పైన ద్వాదశ ఆదిత్య తిల అంటే 12 సూర్యులు ఒకటేసారి ఇక్కడ దర్శనం ఇచ్చారనమాట. ఆ చిన్న కొండ ఉంది, పర్వతం లాంటిది. ఆ పర్వతం పైన ఆయన భజన కుటీరు ఉంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు ద్వాదశ ఆదిత్య తిల పైన ఉన్నటువంటి మదన్ మోహన్ గుడిలో ఉన్నాము. ఇక్కడే యాక్చువల్గా మదన్ మోహన్ ఉండేవారు. సనాతన గోస్వామి వర్షిప్ చేసేటువంటి విగ్రహాలు ఇక్కడే పైన సనాతన గోస్వామి వారి యొక్క భజన కుటీరం ఉంటుంది. సనాతన గోస్వామి వారు షడ్గోస్వామిల్లో ప్రముఖులు అనమాట. ఆయన ఒకసారి మథురాకి భిక్షాటనకి వెళ్తారు. ఆ మథురాలో ఒక చౌబే బ్రాహ్మణ కుటుంబం దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళ ఇంట్లో పిల్లలందరితో కలిసి ఒక అందమైన బాలుడు ఆడుకుంటూ ఉంటాడనమాట. అతన్ని చూసి ఇతను సాధారణమైన బాలుడు కాదు అనేసి తను అనుకుంటాడు. తర్వాత తన్ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటే ఆ చౌబే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాడనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఎలా అంటే సాధారణంగా వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లోడిని ఏ విధంగా అయితే చూసుకుంటారో ఆ విధంగా ఆ మదన గోపాల్ విగ్రహాన్ని చూసుకునేవాళ్ళు అనమాట. ఆ మదన గోపాలు తను కూడా అప్పుడప్పుడు బాలుడి రూపంలో బయటికి వచ్చేసి పిల్లలందరితో ఆడుకుంటూ ఉండేవాడు అనమాట. వాళ్ళ ఇంట్లో పిల్లలందరితో కలిసిమెలిసి తిరగడం అలానే ఉండేవాడు. అయితే సనాతన గోస్వామి అంటారు, ఇదేంటండి చౌబే గారు భగవంతుడి సేవ చేసేది ఈ విధంగానా? ఆయనకు అలా చేయొద్దు, షోడచోపచారాలు అలా అన్నీ చేయాలి అనేసి చెప్తే పాపం వాళ్ళు అవన్నీ చేసేసరికి లేట్ అవుతుంది అన్నమాట. లేట్ అయిపోతుంటే ఒకరోజు సనాతన గోస్వామి దగ్గరికి మదన గోపాల్ వచ్చి అంటారనమాట, నువ్వు భలే చెప్పావు, వాళ్ళకి రోజు నాకు త్వరగా పెట్టేవాళ్ళు, ఇప్పుడేమో అది ఇది అంటూ లేట్ అయిపోతుంది, అందుకే నేను నీతో వచ్చేస్తాను, నా సేవ నువ్వు తీసుకో అనేసి అంటాడనమాట. అప్పుడు సనాతన గోస్వామి అంటారు, లేదు నేనేం చేస్తాను, నేను బైరాగిని, నేను తీసుకోను అని చెప్తారు. అప్పుడు ఈ మదన గోపాల్ వెళ్ళి చౌబే గారితో చెప్తారనమాట, నన్ను తీసుకెళ్ళి సనాతన గోస్వామికి అప్పచెప్పిచ్చేసే, ఆయన చూసుకుంటారు, ఆయన సేవ చేస్తారు అనేసి అంటే చౌబే వచ్చి మదన గోపాల్ని తీసుకోమని రిక్వెస్ట్ చేస్తారనమాట. రిక్వెస్ట్ చేస్తే అప్పుడు సనాతన గోస్వామి అంటారు, లేదు నేను తీసుకోను అనేసి అంటారు అన్నమాట. మళ్ళీ మదన్ గోపాల్ వచ్చి కళ్ళల్లో వచ్చి అడిగితే అప్పుడు ఒప్పుకుంటారనమాట. శ్రీ మదన్ గోపాల్కి జయ. సనాతన గోస్వామి భజన కుటీర్లో ఉన్నాము. సనాతన గోస్వామి, అక్కడ మదన్ గోపాల్ ఒక పిక్చర్ ఉంది. ఆ విధంగా సనాతన గోస్వామి చివరికి మదన గోపాల్ రిక్వెస్ట్ మీద తను సరే అని చెప్పేసి తన సేవను ఒప్పుకుంటారనమాట. మదన గోపాల్ని తీసుకొని వచ్చేసిన తర్వాత చెప్తాడనమాట, మరి నాది ఒక కండిషన్, నేను ఏది పెడితే నువ్వు అది తినాలి, నువ్వు నన్ను ఏమీ అడగొద్దు అనేసి కండిషన్ పెడితే అప్పుడు మదన గోపాల్ అంటాడు సరే అని చెప్పేసి వస్తాడనమాట. వచ్చిన తర్వాత
మదన్ గోపాల్ ఏం చేస్తారంటే, పాపం సనాతన గోస్వామి ఏంటి, ఆయన గోస్వామి ఒక్క దగ్గర ఉండడు, చెట్ల కిందే ఉంటాడు, ఇల్లు వాకిలి ఏమీ లేదు. ఇక్కడంతా యమునా నది ఉండేది, యమునా తీరంలో ఇక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడంటే యమునా దూరం అయిపోయింది, కానీ ఇది యమునా తీరం అన్నమాట. ఆ విధంగా అతను ఏం చేసేవాళ్ళంటే, భిక్షాటనకి వెళ్తే గోధుమ పిండి వచ్చేది, ఆ గోధుమ పిండి ముద్దలు చేసి నిప్పులు వేసి కాల్చేసేవాడు. కాల్చేసి మదన్ గోపాల్కి ఆఫర్ చేసేసి ఆయన కూడా తీసుకునేవాళ్ళు అనమాట. అయితే మదన్ గోపాలు పాపము రోజు అలానే పెడుతుంటే ఒకరోజు అంటాడు, సనాతన కనీసం కొంచెం ఉప్పన్నే వేయినాయన అనేసి అంటారు. అప్పుడు సనాతన గోస్వామి అంటారు, భలే ఉన్నావు నువ్వు, ఇప్పుడు ఉప్పు అంటున్నావు, రేపు పప్పు అంటావు, నేను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేది, నేనేం చేయలేను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో అనేసి అంటాడనమాట. ఉప్పు కావాలన్నా పప్పు కావాలన్నా ఏది కావాలన్నా నీ ఏర్పాటు నువ్వే చేసుకో అనేసి అంటాడు. అలా అనడంతో మదన్ గోపాల్ ఏం చేస్తారంటే, ఒకసారి ఈ యమునా తీరంలో ఒక పెద్ద వ్యాపారి వస్తున్నారు, పెద్ద పడవ నిండా ధనం తీసుకొని సామాన్లు తీసుకొని వస్తున్నారు. ఈ యమునా తీరంలో తన పడవ ఇరుక్కుపోతుందన్నమాట. పడవని బయటికి తీసేవాళ్ళు ఎవరూ లేరు. అయితే ఆ వ్యాపారి ఏం చేస్తారంటే, ఆ పెద్ద పడవని వదిలేసి తను ఎలాగో అలాగా ఒడ్డుకు చేరుకొని బయటకు వచ్చి హెల్ప్ సహాయం కోసం వచ్చి అందరినీ అడుగుతూ ఉంటాడు యమునా తీరంలో. అడుగుతూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరేమంటారంటే, అక్కడికి వెళ్ళి అక్కడ సనాతన గోస్వామి వారు ఉంటారు, ఆ సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళి మీరు సహాయాన్ని అడగండి అనేసి అంటారనమాట. సహాయాన్ని అడగండి అంటే అప్పుడు సనాతన గోస్వామి అంటారు, అక్కడ నేనేం చేయగలుగుతాను అనేసి అంటారు. అయితే అక్కడ ఒక చిన్న పిల్లోడు ఆడుకుంటూ ఉంటాడనమాట. ఆ విధంగా మదన్ గోపాలే వచ్చి వాళ్ళకి సహాయం చేస్తాడు. చేసి అప్పుడు తను ఏమంటాడు, సనాతన గోస్వామి దగ్గరికి వచ్చి ఈ మథురా బజార్లో ఆ సామాన్లను అమ్మితే వచ్చిన లాభాన్ని నేను నీకు ఇచ్చేస్తాను అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సనాతన గోస్వామికి ఆయన మాట ప్రకారంగా తను సంపాదించిన సంపదలోని ఆ లాభం అంతా తీసుకొచ్చి సనాతన గోస్వామికి ఇస్తే అప్పుడు సనాతన గోస్వామి అంటారు, నేనేం చేస్తాను, నేనేం చేయలేను, ఇక్కడ మదన గోపాల్ ఉన్నారు కదా, ఆయనకు ఒక మందిరాన్ని కట్టించు, ఆయన సేవ కోసం ఉపయోగించు అంటే, ఇప్పుడు మనం చీకట్లో చూడలేకపోతున్నాం, చాలా పెద్ద మందిరం, ఆ పెద్ద మందిరాన్ని ఆయన కట్టిస్తారనమాట. ఆ మందిరం కట్టిస్తారు, ఆయన సేవ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పటికీ కూడా మదన్ గోపాల్కి ఇక్కడ మదన్ మోహన్కి ఆ బాటీలని అర్పిస్తారు. సనాతన గోస్వామి చేసినటువంటి ఆ గోధుమ పిండి బాటీలను చేసి అర్పిస్తూ ఉంటారు. ఆ విధంగా మదన్ మోహన్కి చాలా పెద్ద గుడి కట్టించారు. తర్వాత ఎవరైతే మొఘలులు వచ్చారో వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి కోట కంటే ఇది పెద్దగా ఉంది అని చెప్పేసి వాళ్ళ కుళ్ళుతో, వాళ్ళ యొక్క ఈర్ష్యతో భగవంతుడి యొక్క మందిరాన్ని కూలగొట్టించేస్తారనమాట. విరిగిపోయిన మందిరమే ఇప్పుడు మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాము. వాళ్ళు ఎప్పుడైతే దాడి చేశారో అప్పుడు ఇక్కడ విగ్రహాలను తీసుకెళ్ళి జైపూర్లో దాపెట్టారనమాట. అందుకే జైపూర్లో ఇక్కడ ఉన్నటువంటి మదన్ మోహన్, గోపీనాథ్, గోవింద్ దేవులు ముగ్గురు అక్కడ ఉంటారు కాబట్టి దాన్ని గుప్త బృందావనం అనేసి అంటారు. ఇప్పటికీ కూడా మదన్ మోహన్ గుడి మనం జైపూర్ వెళ్తుంటే దారిలో కరోలీలో మనము దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్పుడు ఏవైతే సనాతన గోస్వామి అర్చించారో ఆ విగ్రహాలు